వాట్సాప్ వాడుతున్నారా? ఇలా కూడా మోసపోతారు జాగ్రత్త. వాట్సాప్ ఈ యాప్ని సైబర్ నేరగాళ్లు మోసాలు చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. వాట్సాప్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్లు లేనివారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఇక స్మార్ట్ ఫోన్ ఉన్నవారందరూ వాట్సాప్ వాడేవాళ్లే. ఈ యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండటంతో పెద్ద చిన్న అందరూ సులభంగా వాడేస్తున్నారు. కానీ ఈ యాప్ని సైబర్ నేరగాళ్లు మోసాలు చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ వాడుకొని ఈ మధ్యకాలంలో సైబర్ మోసాలు రెచ్చిపోతున్నారు. నెంబర్ 1, మన కుటుంబ సభ్యుల్లా ఫోన్ చేయటం. ఎక్కువగా జరుగుతున్న మోసాల్లో ఇది ఒకటి. మోసగాళ్లు మన కుటుంబ సభ్యులు అనే వాయిస్ మార్చి ఫోన్ చేస్తారు. తర్వాత నెమ్మదిగా డబ్బు కావాలని అడుగుతారు. మన వాళ్ళు అవసరంలో ఉన్నారు కదా అని డబ్బులు సాయం చేశారో ఇక అంతే సంగతి, మీ డబ్బు పోయినట్లే. నెంబర్ 2, తెలిసిన వాళ్ళలా మెసేజ్ చేస్తారు. ఇది మరో రకం మోసం. మనకు తెలియని నెంబర్ నుంచి మెసేజ్లు వస్తూ ఉంటాయి. రిప్లై ఇచ్చామనుకోండి, మనకు తెలిసిన వాళ్ళలా చాట్ చేసి బుట్టలో వేసుకుంటారు. నమ్మామంటే వెంటనే డబ్బు అడుగుతారు. మోసపోయినట్లే. నెంబర్ 3, వాట్సాప్ కాల్ ఫార్వర్డింగ్ స్కామ్. మోసగాళ్లు కాల్ ఫార్వర్డింగ్ ఫీచర్ను దుర్వినియోగం చేసి మీ డేటాను తస్కరిస్తారు. ఇదెలాగంటే ఇన్కమింగ్ కాల్స్ను వేరొక నెంబర్కు రీడైరెక్ట్ చేయడానికి కాల్ ఫార్వర్డింగ్ ఫీచర్ను వాడతారు. సాధారణంగా ఫోన్ బిజీగా ఉన్నప్పుడు, అందుబాటులో లేనప్పుడు, ఇంకా స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు దీన్ని వినియోగించవచ్చు. కాల్స్ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్న నెంబర్తో పాటు ఓ కోడ్ డయల్ చేసి కాల్ ఫార్వర్డ్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ కాల్ ఫార్వర్డ్ స్కామ్ అనేది స్కామర్లు డబ్బు దొంగలించే తెలివైన ట్రిక్. మీరు వాడే ఎయిర్టెల్, జియో, విఐ లేదా ఇతర ఇంటర్నెట్ ప్రొవైడర్ లేదా టెలికాం సంస్థ నుంచి ఫోన్ చేస్తున్నట్లు స్కామర్ మీకు కాల్ చేస్తారు. మీ నెంబర్ హ్యాక్ అయిందనో లేదా సిమ్లో సమస్య ఉందనో మరో కారణం చెప్పి మిమ్మల్ని భయపెడతారు. ఓ కోడ్ చెప్పి దాంతోపాటు మరో నెంబర్ యాడ్ చేసి డయల్ చేయమని చెబుతారు. అంతే, మీ నెంబర్కి రావాల్సిన ఫోన్లు, మెసేజ్లు, ఓటీపీలు ఫార్వర్డ్ చేసిన నెంబర్కి వెళ్తాయి. అలా మీ నుంచే బ్యాంకు అకౌంట్ నెంబర్లు కూడా తెలుసుకొని ఆర్థిక నేరాలకు పాల్పడతారు సైబర్ మోసగాళ్లు. నెంబర్ 4, స్పెషల్ ఆఫర్లు గిఫ్ట్ల పేరుతో. ఇది 4వ రకం మోసం. స్కామర్లు ప్రత్యేక ఆఫర్లు లేదా బహుమతులు అందిస్తామని చెప్పి సర్వేలు పూర్తి చేయాలంటూ మెసేజ్లు పంపుతారు. ఇవి ప్రధానంగా ఫిషింగ్ ప్రయత్నాలు. వాటి ద్వారా మీ వ్యక్తిగత సమాచారం దొంగలించడమే స్కామర్ల లక్ష్యం. సామాన్యంగా ఈ స్కామ్లు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారంలపై విస్తృతంగా కనిపిస్తాయి. లింక్ పై క్లిక్ చేస్తే మీ పర్సనల్ డేటా స్కామర్లకు చేరి వారు దానిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. నెంబర్ 5, ఈ మోసం ఎవ్వరికీ చెప్పుకోలేం. 5వ రకం మోసం. మనల్ని బుట్టలో వేసుకుని దర్జాగా చేస్తారు. అదేంటంటే వాట్సాప్లో రొమాన్స్ చేస్తూ మిమ్మల్ని మోసం చేస్తారు. ఈ స్కామ్లో కొందరు అమ్మాయిలు కాల్ చేస్తారు. కొన్నిసార్లు డైరెక్ట్గా న్యూడ్ కాల్ చేసేస్తారు. తీయగా మాట్లాడుతూ వల వేస్తారు. ప్రేమగా కబుర్లు చెబుతూ ఏవేవో చేస్తూ డబ్బులు అడుగుతారు. ఇలాంటి మోసాలు సర్వసాధారణమైపోయాయి. ఈ స్కామ్లో ఇరుక్కుంటే మీ పని అయిపోయినట్లే. మీరు మాట్లాడిన వీడియో కాల్స్, న్యూడ్ కాల్స్ అన్ని రికార్డ్ చేసిన స్కామర్లు మీరు డబ్బు ఇవ్వకపోతే వీడియోలన్నీ బయట పెడతామని బెదిరిస్తారు. ఎవరికి చెప్పుకోలేక డబ్బు ఇస్తూనే ఉన్నారో దానికి ఓ అంతం ఉండదు. సో గుర్తు తెలియని అన్నోన్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే ఆన్సర్ చేయకపోవడం ఉత్తమం. చేసినా జాగ్రత్త పడండి. నెంబర్ 6, ఇక చివరిది ఉద్యోగం పేరుతో మోసం. ఉద్యోగం ఇస్తామంటూ చాలా మంది స్కామ్లు చేస్తున్నారు. ఉచితంగా శిక్షణ ఇస్తామని, ఉద్యోగం గ్యారంటీ అని కూడా చెబుతుంటారు. నమ్మిన వారికి ముందుగా కొంత డబ్బులు కట్టమని అడుగుతారు. నమ్మి డబ్బులు కట్టారో ఉద్యోగము రాదు, మీరు కట్టిన డబ్బు కూడా తిరిగి రాదు. ఇలా నిత్యం చాలా మంది మోసపోతున్నారు. సో వాట్సాప్ మోసాలతో జాగ్రత్త మరి.